అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యూనియన్ బడ్జెట్ 2025-26 వికసిత్ భారత్ లక్ష్యంగా ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మరి ఫిబ్రవరి 1న 50 లక్షల కోట్లు మరి మొట్టమొదటిగా చరిత్రలోనే మొట్టమొదటిగా 50 లక్షల కోట్లు దాటినటువంటి బడ్జెట్ని లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలుసు. మరి ఈ బడ్జెట్లో గరీబ్, యూత్, అన్నదాత, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి మధ్యతరగతి వ్యక్తికి 12 లక్షల వరకు పన్ను రాయితీ, అంటే 12 లక్షల రూపాయల రిబేట్ని కల్పించడము ఈరోజు దేశ చరిత్రలోనే ఒక చరిత్రాత్మక నిర్ణయం ఇది. మరి అదేవిధంగా ఉద్యోగులకైతే 75,000 వరకు మరి రిబేటు, అంటే ఉద్యోగస్తులకి 12,75,000 వరకు కూడా వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మరి దేశ ప్రజలు ఏ రకంగా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు, దేశ ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారన్నది మనకి ఢిల్లీ ఎలక్షన్స్లోనే మనం దీని యొక్క రిజల్ట్ కూడా చూసినాం. అంటే యావత్ దేశ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసినారు ఈ యొక్క నిర్ణయం పట్ల. అదేవిధంగా మరి నరేంద్ర మోదీ గారి సర్కార్ మరి అన్నదాతల సర్కార్, రైతుల సర్కార్ అని చెప్పడానికి కూడా వారు ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో మనం చూసినట్టయితే ఈసారి బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డ్స్, అంటే రైతులకు రుణ పరిమితిని, ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా మరి పెంచడం జరిగింది. అదేవిధంగా మరి పత్తి సాగు కూడా దేశంలో ఎక్కువ ఉన్నది. తెలంగాణలో కూడా మరి పత్తి సాగు ఎక్కువ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి పత్తు దిగుబడి పెంచే విధంగా కూడా 5 సంవత్సరాలకి ఒక మంచి ప్రణాళికని కూడా రూపొందించారు. మరి పప్పు ధాన్యాల దిగుబడి పెంపు కూడా ఈరోజు 1000 కోట్ల కేటాయింపు చేసి మరి దానికి సంబంధించిన ప్రణాళికను కూడా రూపొందించారు. మరి పసుపు బోర్డు, మరి మోదీ సర్కార్ చెప్పిందే చేస్తుంది, దానికి ఈరోజు నిదర్శనమే మా ఒక అరవింద్ గారు, మాకు నిజామాబాద్ ఎంపీ గారు ఏ రకంగా మరి పసుపు బోర్డు కూడా ఈరోజు నరేంద్ర మోదీ సర్కారు ఈరోజు ఇవ్వడము, మరి మనకు తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వస్తున్న వారికే మరి ఈరోజు దానికి సంబంధించిన చైర్మన్ కూడా మనకి ఇవ్వడం మనందరం కూడా చూసాం. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి రైతులకు కూడా ఈరోజు ఈ బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి రైతులకు మరి గ్రామీణాభివృద్ధికి సంబంధించి 2,67,817 కోట్లు కేటాయింపు, గ్రామీణ అభివృద్ధి హామీకి 88,000 కోట్ల కేటాయింపు, గ్రామీణ తాగునీటి పథకము అంటే జల్ జీవన్ మిషన్ కూడా 67,000 కోట్లు కేటాయించారు. పిఎం కిసాన్ యోజన కూడా 63,500 కోట్లు కేటాయించారు. మరి ఈరోజు తెలంగాణలో, నల్గొండలో ఎక్కడికి పోయినా కూడా మరి మోదీ గారి డబ్బులు వచ్చినాయి, కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి డబ్బులు పడతలేవు, మరి మమ్మల్ని మోసం చేసిందని చెప్పి యావత్ నల్గొండ జిల్లాలో కూడా రైతులు చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. అంటే మరి ఈరోజు నరేంద్ర మోదీ గారి సర్కార్ అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించాలన్నటువంటి సంకల్పంతో ఉన్నది. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 54,832 కోట్ల కేటాయింపు జరిగింది. అదే మనం చూసినట్టయితే మా గౌరవ కేంద్ర సహాయ హోంమంత్రి వర్యులు గౌరవనీయులు బండి సంజయ్ గారు మనం చెప్పింది కూడా, మరి తెలంగాణలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఈరోజు నరేంద్ర మోదీ గారి సర్కార్ ఇస్తున్నటువంటి ఇళ్ళని పేరు మార్చి ఈరోజు నల్గొండలో కావచ్చు, యావత్ తెలంగాణలో కావచ్చు వారేదో ఇస్తున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు నల్గొండ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారన్న విషయం. అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2,03,000 కోట్లు కేటాయింపు, పోషకాహార సబ్సిడీ కూడా 49,000 కోట్ల
కేటాయింపు మనం ఎక్కడ చూసినా ఈరోజు రేషన్ ఇస్తున్నది నరేంద్ర మోదీ గారి సర్కార్ అని యావత్ నల్గొండలో ఏడికి పోయినాడు. గతంలో కూడా మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇస్తున్నారు. ఇప్పుడు అందరూ పబ్లిక్ కూడా ప్రజలందరూ క్లియర్గా ఉన్నారు, ఇది నరేంద్ర మోదీ గారు ఇస్తారన్న విషయం మనందరూ కూడా తెలిసిందే. అదే విషయంగా అంగన్వాడీలో కూడా 21,960 కోట్ల కేటాయింపు జరిగింది. నేను యావత్ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి. అదేవిధంగా పట్టణ ప్రాంత పేదలకు గృహాలకు కూడా అంటే అర్బన్ వాళ్ళకు కూడా మరి ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరి వారు కూడా ఈ యొక్క స్కీమ్ని పొందే విధంగా వారికి కూడా 19,794 కోట్ల కేటాయింపు ఈ విషయంలో కూడా మరి నరేంద్ర మోదీ గారి సర్కార్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రోడ్లు ఎవరేస్తున్నారంటే నరేంద్ర మోదీ గారి సర్కార్, భాజపా సర్కార్ ఈరోజు రోడ్లు వేస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు PM గ్రామ్ సడక్ యోజన కింద కూడా గ్రామీణ రహదారులు కూడా 19,000 కోట్ల కేటాయింపు ఈరోజు జరిగింది. ఈరోజు నితిన్ గడ్కరీ గారు ఎవరైతే మా యూనియన్ మినిస్టర్ ఉన్నారో ఎవ్వరు పోయినా కూడా ఈరోజు అందరినీ ఒకే విధంగా రాజకీయాలని అతీతంగా ఈరోజు దేశ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు నల్గొండ జిల్లాలకు కూడా ఎన్నో కేటాయింపులు ఈరోజు రహదారి విషయంలో చేస్తుంటే మరి ఈ యొక్క R&B మినిస్టర్ స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో మరి అది వీరే చేస్తున్న విధంగా వీరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నుండి నల్గొండ గతంలో కూడా చెప్పినామో ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండకు తీసుకొచ్చింది కోడిగుడ్డే. గతంలో ఎన్నో సంవత్సరాలు ఎన్నోసార్లు వారు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా ఉన్నారు, కానీ నల్గొండ జనాలని ఈరోజు మోసం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. గ్రామీణ సడక్ యోజన కింద కూడా ఈరోజు నితిన్ గడ్కరీ గారు మరి మోదీ గారి నాయకత్వంలో రహదారుల అభివృద్ధి మరి వికసిత్ భారతే జయంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా LPG కనెక్షన్ల విషయంలో 9,100 కోట్ల కేటాయింపు ఈరోజు కేటాయించింది. PM అన్నదాత ఆదాయ సంరక్షణ యోజన కింద 6,941 కోట్లు కేటాయించారు. యూరియా రాయితీ కూడా 1,08,900 కోట్లు కేటాయించిన విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ ఉన్నది నరేంద్ర మోదీ గారి సర్కార్, భారతీయ జనతా పార్టీ. ఈరోజు మహిళా శిశు అభివృద్ధికి 26,889 కోట్ల కేటాయింపు. మహిళా సాధికారత మరి లక్ష్యంగా మరి మిషన్ శక్తి అమలుకు 3,150 కోట్లు. ఈ బడ్జెట్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వారి అభివృద్ధి కోసము అధిక కేటాయింపు మనకు తెలుసు 26,889 కోట్ల రూపాయలు. ఇంతకుముందు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల్లో వారు ఇంత కేటాయింపు చేయలేని విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా చెప్పుకుంటే ఈరోజు స్వాదాన్ గృహాలు కావచ్చు, ప్రధాని మాతృవందన్ యోజన కావచ్చు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కావచ్చు, నేషనల్ స్కీమ్ కావచ్చు, 2,521 కోట్లను వారికి కేటాయించారు. మరి మనం చూస్తే నరేంద్ర మోదీ సర్కార్ మరి తెలంగాణలో మేము గతంలో కూడా చెప్పినాం, మేము ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించడంతో పాటు ఉచిత విద్య, ఉచిత వైద్యం అనే విషయం కూడా గతంలో కూడా ఈరోజు చెప్పడం జరిగింది తెలంగాణలో. మరి ఈరోజు వైద్య రంగానికి కూడా పెద్దపీట వేసిండు నరేంద్ర మోదీ గారి సర్కార్. 99,858 కోట్ల కేటాయింపు ఈరోజు వైద్య రంగానికి చేసిండ్రు. ఈరోజు ఇంతకు ముందు ఏ ఒక్క సర్కారు కూడా ఇంత పెద్ద కేటాయింపు వైద్య రంగానికి ఈరోజు చేయలేని విషయం అందరికీ గుర్తు చేస్తూ ఉన్నారు. ఇందులో ఆయుష్మాన్ భారత్కి 9,406 కోట్ల కేటాయింపు, జాతీయ వైద్య మిషన్కి 23,226 కోట్లు. మరి వైద్య రంగానికి నిధులు పెంచడమే కాకుండా వైద్య విద్య అంటే అభ్యసించే విద్యార్థులకు కూడా కేంద్రం ఒక శుభవార్త చెప్పింది. ఈరోజు ప్రతి ఒక్క కేవలం మనకు తెలుసు ప్రైవేట్ రంగంలో కూడా ఏ రకంగా మెడికల్ కాలేజీల్లో ఫీజులు తగ్గించిండ్రో నరేంద్ర మోదీ గారి సర్కార్ మనందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఈరోజు సీట్లు 2014లో నరేంద్ర మోదీ గారి సర్కారు మొట్టమొదటిసారి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వారి ప్రభుత్వం వచ్చినప్పుడు 51,348 సీట్లు ఉన్నాయి. మరి ఈరోజు 2024 నాటికి 107,948 సీట్లు పెరిగినాయి. అంటే దట్స్ అ ట్రెమెండస్ గ్రోత్. మనం ఈరోజు చూసినట్టయితే వైద్య కళాశాలలో కూడా నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది 5 సంవత్సరాలు కూడా అంటే నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్లో కూడా 75,000 సీట్లు పెంచే లక్ష్యంగా మరి 25-26లో కూడా 10,000 సీట్లు పెంచుతూ ఉన్నది నరేంద్ర మోదీ గారి సర్కార్. అంటే ప్రతి ఒక్క రానున్న కాలంలో
ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈరోజు ఎంబీబీఎస్ స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చే విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నదన్న విషయము నేను మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొత్తగా ఎయిర్పోర్ట్స్ అంటే ఈరోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని అతి ఉన్నత స్థానంలో ఈరోజు చేర్చే విధంగా ఈరోజు మనదొక గ్రోయింగ్ ఎకానమీ, భారతదేశాన్ని ఈరోజు ఒక పవర్ఫుల్ నేషన్గా యావత్ ప్రపంచం చూస్తూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి కొత్తగా 117 ఎయిర్పోర్ట్స్ 117 ప్రాంతాలకి ఎయిర్పోర్ట్లు ఈరోజు రాబోతూ ఉన్నాయి. మరి ఈరోజు మన ఆంధ్రాకి సంబంధించిందే మరి మన యొక్క ఎన్డీఏ సర్కారులో ఉన్నటువంటి మంత్రి గారే ఉన్నారు కాబట్టి మరి తెలంగాణకు కూడా వారు పెద్ద ఎత్తున వారి ప్రయత్నం కూడా ఈరోజు భాజపా సర్కారు కూడా తెలంగాణలో ఎయిర్పోర్ట్లను కూడా అభివృద్ధి చేసే పనిలో ఉంటుందన్న విషయం మీ అందరికీ చెప్తాను. అదేవిధంగా రైల్వేస్ చూసినట్టయితే మన నల్గొండ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, మరి యావత్ తెలంగాణలో సికింద్రాబాద్ కావచ్చు, మరి రైల్వేస్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ డెవలప్మెంట్ కోసము, రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కోసము రైల్వే రంగానికి 2,65,000 కోట్ల 2.65 lakh crores బడ్జెట్ ఈరోజు రైల్వేస్కి కేటాయించిన విషయం మనందరికీ తెలిసిందే. గిగ్ వర్కర్స్కి కూడా ఈ శ్రమ్ పోర్టల్స్లో మరి ఐడెంటిటీ కార్డ్స్, మరి అదేవిధంగా 1,00,000 కోట్ల మందికి ఆరోగ్య బీమా పథకం కూడా ఈరోజు మరి గిగ్ వర్కర్స్కి నరేంద్ర మోదీ గారి సర్కార్ ఇస్తూ ఉన్నది. మరి స్టార్టప్స్ కోసం ఈరోజు యంగ్ ఇండియా స్టార్టప్స్ ఈరోజు ప్రపంచంలోనే భారత్ ఈరోజు యువత మరి ముఖ్యంగా చాలా ముందుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు మరి స్టార్టప్స్ కోసం కూడా ఈరోజు ఫండ్స్ పేరిట 20 కోట్ల రుణాలు ఈరోజు నరేంద్ర మోదీ గారి సర్కారు కేటాయించింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ కింద 5 సంవత్సరాలలో 1.5 lakh crores బడ్జెట్ని కేటాయించింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ రుణాలు కూడా 5 నుండి 10 కోట్ల వరకు కూడా మరి నరేంద్ర మోదీ గారి సర్కారు పెంచింది. అదేవిధంగా 30,000 మంది వీధి వ్యాపారులకు కూడా క్రెడిట్ కార్డులు ఇస్తూ ఉన్నది నరేంద్ర మోదీ గారి సర్కార్. అదేవిధంగా మనం చూసినట్టయితే యావత్ నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున మరీ ముఖ్యంగా మిర్యాలగూడ కావచ్చు, నల్గొండ కావచ్చు, మరి తెలంగాణలో చాలా అగ్రస్థానంలో పిఎం విశ్వకర్మ యోజన అంటే కుల వృత్తులకు అభివృద్ధికి కూడా రుణాల విషయంలో కూడా నల్గొండలో ఎంతోమంది కూడా ఈ యొక్క పిఎం విశ్వకర్మ యోజన కింద వారు రుణాలు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి కూడా 5,100 కోట్ల కేటాయింపు జరిగింది. మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరి లక్ష్మణ్ అన్న గారు ఎన్నోసారి చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క పథకాన్ని కూడా అందరూ కూడా వినియోగించుకోవాలి. మరి ఎవరికి రాకున్నా కూడా మరి భారతీయ జనతా పార్టీ కార్యాలయము మరి మీకు 24 గంటలు తెరిసే ఉంటుంది. దీనికి సంబంధించి మా కార్యకర్తలు కూడా మరి ఈరోజు యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి ఈ రుణాలు ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా మరి దాని యొక్క గైడెన్స్ కూడా మా యొక్క కార్యకర్తలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విషయంలో అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే ఈరోజు తెలంగాణకి ఏమిచ్చింది అని ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ యొక్క జిల్లా మంత్రి కావచ్చు పలుమార్లు ఈరోజు చెప్పడం జరిగింది. నేను మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఈ బడ్జెట్ మీరు చూసినట్టయితే మరి మీ యొక్క రాష్ట్ర బడ్జెట్ ఏ రకంగా ఉన్నది నల్గొండ విషయంలో, మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల కావచ్చు, ఈరోజు దేశ ప్రజల పట్ల కావచ్చు ఏ రకంగా చిత్తశుద్ధి ఉన్న విషయం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. గతంలో చూసినాం మనందరం కూడా ఏ రకంగా మరి బడ్జెట్ ఈ రకమైన బడ్జెట్ని ప్రవేశపెడితే మరి ఢిల్లీ ఎలక్షన్ల ముందు నల్గొండలో మరి దిష్టి బొమ్మ నరేంద్ర మోదీ గారి దిష్టి బొమ్మ కాల్చే ప్రయత్నం ఎంత దుర్మార్గము. ఈరోజు నరేంద్ర మోదీ గారి సర్కారు ఒక పేదల సర్కారు, రైతుల కోసము, యువత కోసము, మహిళల కోసం మరి భారతీయులందరూ కూడా నా కుటుంబ సభ్యులని చెప్పే విధంగా ఈరోజు మోదీ గారు మన దేశ ప్రజలందరూ కోసం పనిచేస్తుంటే మరి యొక్క కాంగ్రెస్ నాయకులు నల్గొండ జిల్లాలో ఇటువంటి చెండాల పనులకి ఈరోజు వాళ్ళు చేస్తూ ఉంటే ఇదంతా చాలా 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 మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. మేము మరి మొన్న కూడా చెప్పినాము, ఈ రకమైన చేస్తే పోలీస్ శాఖను కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అరే మేము ఒక చిన్న నిరసన వ్యక్తం చేస్తే మరి మీరు మమ్మల్ని ఏ రకంగా అడ్డుకుంటున్నారు, మరి మీ ఇంటెలిజెన్సు మరి ముందే వచ్చి ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేస్తుంటే మరి మొన్న ఒక ఈ దేశ ప్రధాని దిష్టి బొమ్మ నల్గొండ నడి బొడ్డున తగలబెడితే మీరు పండుకున్నారా, మీరు ఎక్కడున్నారని చెప్పి నేను ఈ పోలీస్ శాఖని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు ఈరోజు కేవలము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈరోజు మీరు కొమ్ము కాస్తూ ఉన్నారు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నారు. మీకు కూడా ఎన్నో రోజులు లేవు, రాబోయేది భారతీయ జనతా పార్టీ సర్కార్. ఖచ్చితంగా కూడా ఈ రకంగా చేస్తే మీరు ఎవరు కూడా ప్రజలు హర్షించరు, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పోలీసులందరూ కూడా పోలీస్ శాఖని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు అందరినీ ఒకే రకంగా చూడాలి అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా నేను పోలీస్ శాఖకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
మరి కేంద్ర పన్నుల విషయంలో కూడా 26లో ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు 29,899 కోట్ల కేటాయింపు చేసిండ్రు. కిసాన్ క్రెడిట్ కార్డుల విషయంలో మరి ఈరోజు తెలంగాణలో కూడా ఎంతోమంది రైతులకి మేలు జరుగుతూ ఉన్నది, మహిళలకు మేలు జరుగుతూ ఉన్నది. స్టార్టప్ సెషన్లో ఎంఎస్ఎంఈల విషయంలో మరి యువతకి ఈరోజు అదేవిధంగా ఉద్యోగస్తులకి మనం ఈరోజు ఢిల్లీ ఎలక్షన్లే కాదు, నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల్లో కూడా ఏ రకంగా ఈ యొక్క బడ్జెట్ విషయంలో ఒక వన్ సైడ్ ఢిల్లీలో ఏ రకంగా ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ మనం చూసినామో అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఈరోజు భారతీయ జనతా పార్టీ చూడబోతూ ఉన్నది. మరి ఈరోజు మరి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఒక డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇప్పటికైనా కూడా 6 గ్యారంటీలు, మరి ఈరోజు 406 హామీలు, 420 గ్యారంటీలు, అది ఏమని చెప్పుకుంటారో వాళ్ళన్నీ కూడా ఒక బోగస్ మాటలు, ఫేక్ గ్యారంటీస్, ఫేక్ హామీస్ ఏవి కూడా నెరవేర్చలేదు. రైతులకు రుణమాఫీ జరగలేదు. ఈరోజు మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఈరోజు ఓబీసీల విషయంలో కావచ్చు, అన్నిట్లలో కూడా వాళ్ళు ఈరోజు ఫెయిల్ అయిపోయిందన్న విషయం మనందరం కూడా మరి గుర్తుపెట్టుకోవాలి. సింగరేణికి 1700 కోట్ల కేటాయింపు, మరి స్వాతంత్ర సమర యోధులకు నిజాం సంస్థాన విలీనం కోసం పోరాడిన యోధులకు కూడా పెన్షన్లు 588 కోట్ల మరి కేటాయింపు వారికి కూడా జరిగింది. కాబట్టి నేను ఈ మీడియా ముఖ్యంగా నేను యావత్ నల్గొండ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరి ఒక బడ్జెట్ని కూడా మీరు కూడా చాలా మరి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు నరేంద్ర మోదీ గారి సర్కారు ఈరోజు మనందరి కోసము మరి దేశ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నది. కాబట్టి మరి ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నది. వారు ఈ యొక్క స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి వారు హడావిడి చేసే ప్రయత్నం చేసింది. కానీ మీరు తర్వాత చూడాలి. మరి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా తయారైపోయింది. మేము అన్ని మున్సిపాలిటీలతో పాటు మరి ప్రతి ఒక్క గ్రామంలో కూడా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా కాషాయ జెండా ఎగరడం నేను ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.